రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నదీ జలాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఇవాళ తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఢిల్లీలో భేటీ కానున్నారు. ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా హస్తినలోనే ఉండడంతో ఈ సమావేశం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2:30 శ్రమశక్తి భవన్ వేదికగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన పోలవరం బనకచెర్ల వివాదంపై చర్చించనున్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపైనే చర్చించాలని ఏపీ అజెండాగా ఉంటే అటు బనకచెర్లపై చర్చించేదే లేదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక సాయంత్రం 4:30 నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాత్రి ఏపీ సీఎం ఢిల్లీలోనే బస చేస్తారు. రేపు నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. జిల్లా పర్యటన సందర్భంగా హంద్రినివా నీటిని విడుదల చేస్తారు. అనంతరం అక్కడి రైతులతో ముఖాముఖి కానున్నారు సీఎం చంద్రబాబు. రైట్, నదీ జలాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఇవాళ తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఢిల్లీలో భేటీ కానున్నారు. ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా హస్తినలోనే ఉండడంతో ఈ సమావేశం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2:30 శ్రమశక్తి భవన్ వేదికగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన పోలవరం బనకచెర్ల వివాదంపై చర్చించనున్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపైనే చర్చించాలని ఏపీ అజెండాగా ఉంటే అటు బనకచెర్లపై చర్చించేదే లేదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక సాయంత్రం 4:30 నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాత్రి ఏపీ సీఎం ఢిల్లీలోనే బస చేస్తారు. రేపు నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. జిల్లా పర్యటన సందర్భంగా హంద్రినివా నీటిని విడుదల చేస్తారు. అనంతరం అక్కడి రైతులతో ముఖాముఖి కానున్నారు సీఎం చంద్రబాబు.
రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. నదీ జలాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఇవాళ తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మరి కాసేపట్లో భేటీ కానున్నారు. ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా హస్తనిలోనే ఉండడంతో ఈ సమావేశం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్ హలో పవన్ చెప్పండి. మరి కాసేపట్లోనే ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు సీఎం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భేటీ కాబోతా ఉన్నారు. ఏదైతే నదీ జలాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు భేటీ కూడా ఒక ఉత్కంఠ సంతరించిందని చెప్పాలి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో కూడా ఈ యొక్క భేటీ అయితే మాత్రం జరగబోతా ఉంది. ఈ భేటీకి సంబంధించి ఇప్పటికే అయితే మాత్రం పూర్తిస్థాయి షెడ్యూల్ కూడా విడుదలైంది. ఏదైతే గోదావరి సంబంధించి కూడా బనకచెర్ల ప్రాజెక్ట్ పైన కూడా ఇప్పుడు గత కొంతకాలం నుంచి తెలంగాణ వాళ్ళు బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించినటువంటి అనుమతులు పూర్తి స్థాయిలో వచ్చినప్పటికీ కూడా తెలంగాణ సంబంధించినటువంటి మంత్రులు బనకచెర్ల ప్రాజెక్టు పై కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నదుల అనుసంధానం చేయొచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే మాత్రం భావిస్తా ఉంది. మరి భావిస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఈ యొక్క నదుల అనుసంధానం సంబంధించి కూడా సీఎం సంబంధించినటువంటి చంద్రబాబు అదేవిధంగా ఈ రోజు ఢిల్లీ వెళ్లి కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో కూడా భేటీ కాబోతా ఉన్నారు. మధ్యాహ్నం 2:30 గంటల వరకు కూడా ఈ యొక్క భేటీ అయితే మాత్రం కొనసాగబోతా ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా ఇప్పటికే ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో ఒక క్లారిటీ వస్తే ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు ఈ రోజు ఈ విషయాన్ని అయితే మాత్రం ఇరు వర్గాలకు సంబంధించినటువంటి సీఎం సమక్షంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో కూడా చర్చించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి ఈ యొక్క అంశం ప్రస్తుతం రాష్ట్రంలో ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణానికి తెరదింపుతా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి మరి ఈ రోజు ఈ యొక్క దీనిపై కూడా పూర్తి స్థాయిలో చర్చించి అనంతరం తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం ఒక లేఖ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒక అందజేయబోతా ఉంది. బనకచెర్ల ప్రాజెక్టు కనుక ఖచ్చితంగా పూర్తయితే తెలంగాణకి కొంత నీటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని బనకచెర్ల ప్రాజెక్టు పై కూడా ఒక సమాలోచన చేయాలని చెప్పి కూడా కేంద్రానికి ఒక లేఖ కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి మరోవైపు చంద్రబాబు అయితే మాత్రం సూటిగా చెప్తా ఉన్నారు, బనకచెర్ల ప్రాజెక్టు పూర్తయితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి అంశంపై కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గోదావరి జలాన్ని అందిస్తామని చెప్పి కూడా చెప్తున్నప్పటికీ తెలంగాణ కొంత ధైర్యంలో పడే ఆలోచన అయితే మాత్రం చేస్తా ఉంది. కాబట్టి మరి దీనిపై ఈ రోజు ఒక డిసిషన్ కి వచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. పూర్ణ పవన్, అయితే బనకచెర్ల ప్రాజెక్ట్ కి సంబంధించి తెలంగాణ అయితే మాట్లాడడానికి సిద్ధంగా లేదు తెలంగాణ ప్రభుత్వం. మరి ఏపీ ప్రభుత్వం ఇవాళ జరిగే ఈ సమావేశాల్లో తెలంగాణని కన్విన్స్ చేసే అవకాశాలు ఉంటాయా? సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశం ఎంతవరకు కీలకంగా వెళ్లే అవకాశాలు ఉంటాయి బనకచెర్ల ప్రాజెక్ట్ కి సంబంధించి? అంటే మొదటి నుంచి కూడా బనకచెర్ల ప్రాజెక్టు పై అయితే మాత్రం ప్రభుత్వం ఒక క్లారిటీతోనే ఉంది. ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టు కనుక పూర్తయితే ఏపీలోని ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా కొంత ఉపయోగం ఉంటుంది. ఖచ్చితంగా కూడా బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా సంబంధించి గోదావరి అనుసంధానం చేస్తేనే పూర్తి స్థాయిలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి నీటి సమస్య లేకుండా ఉంటుందని చెప్పి కూడా చంద్రబాబు భావిస్తున్నప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం దీనికి కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా బనకచెర్లకు పూర్తయితే మనకి తెలంగాణకు నీరు రాదు కాబట్టి ఖచ్చితంగా కొంత ఆలోచన చేయాలని చెప్పి కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మరి దీనిపై అయితే మాత్రం ఈ రోజు ఒక పూర్తి స్థాయిలో ఒక చర్చ జరిపినటువంటి అనంతరం కూడా డిసిషన్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ అయితే మాత్రం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొంత మౌనం వహిస్తా ఉంది. ఎక్కడా కూడా నోరు అయితే మెదడటం లేదు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం బనకచెర్ల ప్రాజెక్టు పై అయితే మాత్రం ఇప్పటికే కేంద్రానికి అనుమతులు పంపించినప్పటికీ కూడా కేంద్రం అనుమతుల్ని పూర్తి స్థాయిలో కూడా రద్దు చేసింది. రద్దు చేసినటువంటి నేపథ్యంలోనే హుటాహుటిన చంద్రబాబు అయితే మాత్రం అమరావతి నుంచి వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్రంలో ఉన్నటువంటి జలవనరుల శాఖ మంత్రితో కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఈ రోజు తెలంగాణ సీఎం కూడా అక్కడికి పిలిపించినటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఈ రోజు ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు పై కూడా నోరు విప్పి వారికి సంబంధించినటువంటి అంశాలన్నీ ప్రతిపాదిస్తే మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకొని బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతిస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. పూర్ణ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.